హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఆఫ్ తెలుగు ఛానల్. సో ఈరోజు నేనేంటంటే ఎక్స్టర్ అని చెప్పేసి ఇది 80 మిలియన్ ఫండింగ్ ప్రాజెక్టు. ఆల్రెడీ బినాన్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అవి కాకుండా వేరే పార్ట్నర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళైతే April 1 నుంచి ఒక క్యాంపెయిన్ రన్నింగ్ చేస్తున్నారు. సో నేనైతే ఛానల్ 1, 2లో అయితే చేయలేదు, ఇప్పుడు 3లో చేస్తున్నాం మనము. సో ఇదేంటంటే ఇది చూడండి, రిజల్ట్ ఎండ్ వచ్చేసేసి ఇక్కడ మీకు 28, 29 అనేది చేశారు. సో ఇది 3 ఎయిర్ డ్రాప్ సీజన్ 1, 2, 3 అలా జరుగుతాయి. సో మీరు ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాసెస్ చేసే ముందర ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 3 డాట్ కాలం ఉంది కదా, మీ మొబైల్లో డెస్క్టాప్ సైట్ అని చెప్పి చేయండి, లేకపోతే ఈ సైట్ ఓపెన్ కాదు. సో ఈ ప్రాసెస్ అసలు ఈ సైట్లో చేయక ముందరే మనం బ్రిడ్జ్ అయితే చేయాలి. సో ఆ బ్రిడ్జి సైట్ లింక్ కూడా ఇస్తాను నేను. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దీంట్లో ఏం లేదు, మనము ఇక్కడ బిఎన్బి నెట్వర్క్ ఉంది. సో బిఎన్బి నెట్వర్క్ ఇక్కడ అమౌంట్ మినిమము 0.001 అయినా సరిపోతుంది ఇక్కడ. సో చాలా తక్కువ బిఎన్బిది మినిమం డిపాజిట్. సో మనం ఇక్కడికి రాగానే ఇక్కడ మన కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, మీ మెటామాస్క్ వ్యాలెట్ తోటి కలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ వచ్చేసి బిఎన్బి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీకు ఆటోమేటిక్గా నెట్వర్క్ బిఎస్సి సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, ఈ ఎక్స్టీరియర్ చైన్ కింద మనం డిపాజిట్ చేస్తాము. ఇంతకు ముందర కూడా ఇంకొకటి ఈ విధంగానే నేను ఇంతకు ముందర చెప్పాను. సో అలాగే ఇది కూడా డిపాజిట్ బిఎన్బి నెట్వర్క్లో మనం బిఎన్బి ఇక్కడ సెలెక్ట్ టోకెన్ ఉంది కదా, ఇక్కడ బిఎన్బి సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అమౌంట్ ఇచ్చుకోవాలా. ఈ మినిమమ్ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నేను 2 ఇస్తున్నాను, లేదంటే 3 అయినా ఇచ్చుకోవచ్చు. మినిమం వచ్చి 0.001 అయితే ఇవ్వాలా. సో ఇక్కడ వచ్చేసి డిపాజిట్ చేసేయండి, క్లిక్ చేసేయండి. ఇది మనం బిఎన్బి చైన్ నుంచి ఎక్స్టీరియర్ చైన్లోకి వెళ్ళిపోతుంది. మొత్తం అయితే నాకు ఫీజు అయితే 1.24 USDT వర్త్ ఆఫ్ ఫీజు అయితే పడింది. మొత్తం టోటల్ వచ్చేసి నాకు 3 చేస్తాను. ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తున్నా. చేసేస్తే అది మనకి డిపాజిట్ అయిపోతుంది, ఎక్స్టీరియర్ చైన్లోకి డిపాజిట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ ఈ డిపాజిట్ చేసేయడం సరిపోతుంది. ఈ డిపాజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైట్లోకి వెళ్దాము. ఈ సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం యాక్టివిటీస్ చేద్దాం. సో ఇక్కడైతే మొబైల్ యూజర్స్ అయితే డెస్క్టాప్ సైట్ అనేది కంపల్సరీ. ఇంతకు ముందర నేను ఒక ఎయిర్ డ్రాప్ చెప్తే దానికి అసలు డెస్క్టాప్ సైట్ వద్దని చెప్పాను. సో దీనికైతే కావాలా, కొన్ని సైట్లకి అలా, కొన్ని సైట్లకి ఇలా. డెస్క్టాప్, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, మొబైల్ యూజర్స్కి మాత్రం ఈ చెప్తున్నా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది, అది చేసేసుకోండి. సో మెటామాస్క్ మీద క్లిక్ చేయండి. మీరైతే వ్యాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ క్లెయిమ్ యువర్ పోలియో ఎగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బిఎన్బి నుంచి ఎక్స్టీరియర్ చైన్లోకి చేసాం కదా, ఇప్పుడు స్విచ్ అడుగుతుంది దాంట్లోకి ఎక్స్టీరియర్ చైన్లోకి కన్వర్ట్ కమ్మని. మనం ఆల్రెడీ డిపాజిట్ చేసాం బిఎన్బి టు ఎక్స్టీరియర్ చైన్లోకి. సో ఆ చైన్ని ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఆ యాడ్ చేసి నెట్వర్క్ చేంజ్ చేయండి. ఇక్కడ ఇలా చూపిస్తుంది మీ నెట్వర్క్ నేము, ఇది అప్రూవ్ చేసేసేయండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ స్విచ్ నెట్వర్క్ ఉంది కదా, స్విచ్ నెట్వర్క్ చేసేసిన తర్వాత నెట్వర్క్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ యువర్ పోలియో ఎగ్ ఉంది కదా, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. ఈసారి మనం ఆల్రెడీ ఎక్స్టీరియర్ చైన్లోకి నెట్వర్క్ చేంజ్ చేసాం కదా, సో ఆటోమేటిక్గా ఇది క్లెయిమ్ అయిపోతుంది. ఈ గ్యాస్ ఫీజు అది కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి 0.19 USDT వర్త్ ఆఫ్ బిఎన్బి అయితే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎక్స్టీరియర్ చైన్ మీదే ఉంది, ఇక్కడ కూడా బిఎన్బి ఉంది. సో వీళ్ళు గ్యాస్ ఫీజు కింద బిఎన్బి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఇది ఉంది, కన్ఫర్మ్ చేసేసేయండి. మీరైతే ఇక్కడ మనం క్లెయిమ్ ఎగ్ చేసేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ ఫీజు 0.19 USDT వర్త్ ఆఫ్ బిఎన్బి అయితే అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం యాపిల్, రబ్బర్ డక్ ప్లస్ మ్యూజిక్ CD ఉంది కదా, ఈ 3 క్లెయిమ్ చేయాలా.
క్లెయిమ్ చేస్తే ఏడుకు వస్తుంది. ఏడుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ టు బూస్ట్ అని ఉంది కదా, అది కూడా ఉంది. సో ఇక్కడ ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే మీకు ఇన్వైట్ కోడ్ చూపిస్తుంది. ఇక్కడ మీ ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ. సో అక్కడ పాయింట్స్ వస్తాయి. ఇక్కడైతే మనం ఇదైతే క్లెయిమ్ చేద్దాము ఫస్ట్. ప్రతిదానికి వ్యాలెట్లో ట్రాన్సాక్షన్ పడుతుంది, చూసుకొని చేసుకోండి. ఒకటి క్లెయిమ్ చేసాం కదా, అలాగే ఈ 2 కూడా క్లెయిమ్ చేసేస్తాను, తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. సో ఇక్కడైతే మనం 3 క్లెయిమ్ చేసాము. ప్రతిదానికి 0.087 USDT వర్త్ ఆఫ్ BNB అయితే అవుతుంది, అది చూసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఎగ్ కింద 3 వచ్చేసేయి. సో ఇది ఫస్ట్ యాపిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇది ఫీడింగ్ అయిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఫీడింగ్ ఇస్తున్న కొద్దీ ఇక్కడ మీకు వీక్లీ బయో ఏదైతే రేట్ మారిపోతూ ఉందో చూసారా. సో ఇది 3వది కూడా ఇచ్చేసేయండి. చేస్తే మీకు వీక్లీ పాయింట్ ఇది ఉంది. ప్లస్ మీకు అడిషనల్గా మీకు ఇక్కడ బూస్ట్ ఉంది కదా, ఈ బూస్ట్ వేసి నేను ఇన్వైట్ కోడ్ ఇస్తాను. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ మీకు చేస్తే ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 30 పాయింట్స్ వచ్చాయి 3టికి. కానీ ఇక్కడ మీకు ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల 80 పాయింట్స్ అడిషనల్గా వస్తాయి, 80 పాయింట్స్. సో ఇది ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి అది చేసేసుకోండి. ఇన్వైట్ కోడ్ మస్ట్గా చేసుకుని 80 పాయింట్స్ని గ్రాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత చాట్ ఉంది కదా, ఈ చాట్ ఆప్షన్ ఎంటర్ చేయండి. ఏదో ఒక క్వశ్చన్ ఇవ్వండి. నేను ఒక క్వశ్చన్ ఏదో ఇచ్చాను, ఇక్కడ సెండ్ కొట్టేసేయండి. సో ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చిన దానికి ఇదిగోండి ఇక్కడ మీరు ఇక్కడ 3 టైపులు రీట్రై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ బూస్ట్ 1x ఉంది, NFT వస్తుంది, మ్యాక్సిమం స్కోర్ వస్తుంది, రివార్డు. నేను రీట్రై చేస్తాను. 3 టైమ్స్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ బూస్టర్ అవి ఎక్కువ వస్తే మనకి బెనిఫిట్, అందుకని చేస్తాను ఈ ప్రాసెస్. మీరు ఇలా కంపల్సరీగా చార్జ్ చేయాలి. చేస్తే మీకు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇందాక ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం 41 వచ్చింది. 3x బూస్ట్ వచ్చింది, NFT వచ్చింది. కాబట్టి నేను క్లెయిమ్ చేసేసుకుంటున్నా. ఇక్కడ ఉంది కదా, క్లెయిమ్ చేసేయండి. క్లెయిమ్ చేసేస్తే మీకు ఇక్కడ ఈ స్కోర్ పెరుగుతుంది. ఇక్కడ చూసారు కదా వీక్లీ. ఇక్కడ ట్రాన్సాక్షన్ వ్యాలెట్ ట్రాన్సాక్షన్ అడుగుతుంది, అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పెరుగుతుంది. సో ఇక్కడ మనకైతే క్లెయిమ్ అయిపోయింది. ఇక్కడ మీకు ర్యాంక్ చూపిస్తుంది. వీక్లీ ఇందాక 30 ఉంది కదా, ఇప్పుడు 80 యాడ్ అయిపోయినాయి. బూస్ట్ కూడా చూసారా, 4% బూస్ట్ వచ్చేసింది. ఇక్కడ గ్రోత్ పాయింట్ కూడా 30 వచ్చింది. సో ఈ 2 అయిపోయిన తర్వాత ఇవన్నీ కంపల్సరీగా చేయాల్సిన టాస్క్లు. ఇక్కడ క్వెస్ట్లు ఉన్నాయి కదా, ఇక్కడ గెట్ ఉంది కదా, ఈ 3 గో అనే దానికి ఏమి లేదు. ఇన్వైట్ ఫ్రెండ్ ఇక్కడ ఫాలో చేయడం ఇవన్నీ చేసుకోండి. చేసేసుకొని గెట్ వచ్చిన కాడ క్లిక్ చేసేయండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన 130 ఉంది కదా మనకి, ఇక్కడ 120 అయింది. ఈ విధంగా మీకు ఈ క్వెస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఇది ఇక్కడ ఉందా క్యుములేటివ్ అనేది, ఇదైతే కాలేదు. ఇది చూద్దాము. గెట్ అనే కాడ ఇదైతే అయిపోయింది క్లైము, చాట్ బూస్ట్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఇక్కడ బూస్ట్ అయితే పెరిగింది. దాకా 3 ఉన్నింది కదా, 4 అయ్యింది.
ఇది ఎవ్రీడే చేసుకోండి. మీకు ఇప్పుడు CH3లో ఉంది కదా, April 22 దాకా. CH4 వచ్చేసి 22 నుంచి 28 దాకా ఇచ్చారు. 29 వీళ్ళ టోకెన్ రిలీజ్ అయిపోతుంది. మీకు ఆ టోకెన్ 80 మిలియన్ ఫండింగు. మల్టిపుల్ అకౌంట్స్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. IP అడ్రస్ మీద కానీ బేస్డ్ కానీ చేశారంటే బోట్ యాక్టివిటీ కింద అన్ని అకౌంట్స్ క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ 2 మొబైల్ కానీ ఉంటే ఒక మొబైల్లో ఒక అకౌంట్ చేసుకోండి, రెండో మొబైల్లో 2 అకౌంట్ చేసుకోండి. దీని వరకు మిగతాయి నేను కొన్ని ఆల్రెడీ జటా చేయను అవి చెప్పాను కదా, అవి అయితే IP అడ్రస్లు ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి దాంట్లో మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోండి. మల్టిపుల్ అకౌంట్స్ చేసుకునేటప్పుడు ఒక మొబైల్లో నేను బ్రౌజర్లు చెప్పాను, మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఈరోజు నేను టెలిగ్రామ్ అకౌంట్లో ఆ బ్రౌజర్లు చెప్తాను. నా మల్టిపుల్ అకౌంట్ చేసుకునే వాళ్ళు ఒక్కో దాంట్లో మెటామాస్క్ అకౌంట్ ఎక్స్టెన్షన్లు చేసేసుకొని ఆ బ్రౌజర్లు ఇన్స్టాల్ చేసుకొని మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోండి. దీనికి మాత్రం చెయ్యొద్దు, చేస్తే మాత్రం బోట్ యాక్టివిటీ కింద క్లోజ్ అయిపోతారు. ఒకవేళ చేసుకునే మేము రిస్క్ చేసుకుంటాము, మల్టిపుల్ అకౌంట్స్ దీన్ని కూడా చేస్తాము అంటే చేసుకోవచ్చు, మీ అదృష్టం అదే. IP అడ్రస్ ప్రకారం చేస్తే అన్ని అకౌంట్లు బ్యాన్ అయిపోతాయి. IP అడ్రస్ ఇవ్వకుండా ఇప్పుడు జటా చైన్ కానీ కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఇచ్చారు కదా, దాంట్లో IP అడ్రస్ ప్రకారంగా ఇవ్వాల. ఓన్లీ ఒక వ్యాలెట్ నుంచి ఇంకొక వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ మాత్రం చేయకూడదు. అది ఒక ఆప్షన్ మీద చేశారు కదా, అలా చేస్తే మీకు అన్ని అకౌంట్లో డబ్బులు వస్తాయి 29. సో అది చేసుకోండి. మంచి ప్రణాళిక పద్ధతి మీ ఇష్టము. మల్టిపుల్ అకౌంట్స్ చేసుకునే పని అయితే చేసుకోండి. VPS ఒకవేళ అలా చేసుకునే పని అయితే ఒకే మొబైల్లో 5 బ్రౌజర్లో చేసే పని అయితే 5 కానీ 4 కానీ బ్రౌజర్లో చేసే పని అయితే ఆ బ్రౌజర్లో ఒక బ్రౌజర్ మామూలుగా చేసుకోండి, రెండవ బ్రౌజర్ VPS ఆన్ చేసుకొని సింగపూర్ ఒక కంట్రీ మీద ఒకటి చేసుకోండి, మలేషియా అలా చేసేసుకోండి. అలా అయినా మీరు బోట్ యాక్టివిటీ కింద రారు, అదైనా ప్రాసెస్ చేసేసుకోండి. మల్టిపుల్ అకౌంట్స్ తోటి ఆ విధంగా ఇప్పుడు చెప్పిన టెక్నిక్ ఫాలో చేస్తే మీరు బోట్ యాక్టివిటీ కింద రారు, అలాగనే చేసుకోండి. నేను ఈ లింకులన్నీ ఇస్తాను బ్రౌజర్లో. ఊరుకూరుకునే కొత్త మెంబర్స్ అందరూ వచ్చేసి యూట్యూబ్ల కింద కామెంట్లు చేస్తున్నారు. అవి ఏ బ్రౌజర్ చేయాలా అంటే ఫస్ట్ నుంచి కొత్త అప్పటికప్పుడు వచ్చి కామెంట్ చేస్తే కాదు కదా. మీరు ఎప్పటి నుంచో నా టెలిగ్రామ్ అకౌంట్ లింక్ ఇచ్చాను, ఆ లింక్లో ఫాలో చేస్తూ ఉండాలా, టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలా, ఏ బ్రౌజర్లు ఉన్నాయి అది ఇది అని చెప్పి అక్కడ సెర్చ్ బార్లో కొడితే బ్రౌజర్ అని సెర్చ్ బార్లో కొడితే అన్ని బ్రౌజర్లు వస్తాయి కదా. మీరు వీడియో పూర్తిగా చూడకుండా జస్ట్ సింపుల్గా కామెంట్ చేసేసి ఏ బ్రౌజర్ అని ఒక వీడియో కింద కామెంట్ చేసేది. ఏ బ్రౌజర్ అని తెలియకుండా వీడియో మొత్తం చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అది మొత్తం ట్రాన్సాక్షన్ ఆ వీడియో అంతా చేసిందంతా మైసెస్ బ్రౌజర్లో చేసిన. ఇప్పుడు కూడా ఈ వీడియో అంతా మైసెస్ బ్రౌజర్లో చేసిన. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మైసెస్ బ్రౌజర్ అని కొడితే వస్తుంది కదా, దానికి ఎందుకు సపరేట్గా కామెంట్ చేసుకోవడం అంటే వాడు వీడియో సరిగా చూడాల. అది సరిగా వీడియో చూడండి. వీడియో చూసేసి ఫస్ట్ టెలిగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి బ్రౌజర్లు కావాలనుకునే వాళ్ళు. ఏదైనా పెద్ద ప్రాబ్లం. ఈరోజు ఒక వీడియో చేశాను నేను, ఒక పర్సన్ కామెంట్ చేశాడు. ఏమని చేశాడు, ఇది అవైల్ టోకెన్ క్లెయిము మొబైల్లో కావట్లేదు, మేము చాలా ట్రై చేసాము కావట్లేదు అంటే, నేను ఆల్రెడీ నేను చేసిందే ప్రాసెస్ చేసిన తర్వాత నాకు మొబైల్లో కాకపోతే నేను డెస్క్టాప్ మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలి మొబైల్లో అని చెప్పి నేను చూసుకొని ఫస్ట్ నేను అవైల్ క్లెయిమ్ చేసేసాను. దానికి సపరేట్ వీడియో చేసి ఆ వీడియోలో కూడా చెప్పాను. నేను సపరేట్గా ఈ మొబైల్ యూజర్స్ కోసం నేను కేర్ తీసుకొని మరి ఎలా మీ డెస్క్టాప్ మోడ్ ఎలా చేయాలి, ఈ క్లెయిమ్ ఇటువంటి డిఫికల్టీగా ఓన్లీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేయగలిగినవి మీ మొబైల్ ఎలా చేయగలుగుతారు అని చెప్పేసి నేను అది క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియో చేశాను. అటువంటి డిఫికల్టీ ఉన్నాయి చెప్పండి. కానీ సిల్లీ మైసెస్ బ్రౌజర్లో మొత్తం వీడియో చూడరు, స్కిప్ చేస్తారు, ఇంతకు ముందర ప్రీవియస్ వీడియోస్ చూడరు. ఆ బ్రౌజర్ ఏ బ్రౌజరు క్రిప్టో కరెన్సీ వచ్చిన వాళ్ళకి బ్రౌజర్లు కూడా చిన్న విషయాలు కూడా చెప్పాలా, అవసరం లేదు కదా. మైసెస్ బ్రౌజరు, కివీ బ్రౌజరు, యాండెక్స్ బ్రౌజరు, ఇప్పుడు కొత్తగా లెమూర్ బ్రౌజర్ వచ్చింది, మాస్క్ బ్రౌజర్ వచ్చింది. వీటికన్నిటికీ ఎక్స్టెన్షన్ ఉన్నాయి. ఇవన్నీ మల్టిపుల్ అకౌంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఆ లింకులు కూడా ఇస్తాను, చేసుకోండి. పిచ్చి అందుకనే నేను వీడియో యూట్యూబ్ కింద కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తూ ఉంటా. ఒక్కొక్క వీడియో మిస్ అయిపోతూ ఉంటుంది కామెంట్స్ అనేది ఆఫ్ చేయడము. టెలిగ్రామ్లో అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. యూట్యూబ్ల కింద ఉన్న వాళ్ళకి కామెంట్లు చేయాలంటే అది కానే కాదు, ఎందుకంటే వాళ్ళు వీడియో ప్రాపర్గా చూడరు. అందుకని నేను అది కామెంట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను ప్రతి వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.